ఈసీ న్యూస్ కి స్వాగతం. ఈ విధంగా ఏం చెప్తా ఉన్నాడు? 33వ డివిజన్ కార్పొరేటర్, నేను కార్పొరేటర్ అని చెప్తున్నాడు. ఆయన కార్పొరేటర్ కాదు, కార్పొరేటర్ గారి భర్త 33వ డివిజన్ కార్పొరేటర్ హజరత్ నాయుడు గారి గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎంత మాత్రం బెదిరించగలుగుతాడు, ఏం చేయగలుగుతాడు, అందరికీ హజరత్ నాయుడు అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, హజరత్ నాయుడు ఎవరిని తిట్టేంత పరిస్థితి కాదు, ఎవరిని కొట్టేంత పరిస్థితి కాదు. అయినా హజరత్ నాయుడు ఈరోజు ఇంత దుర్మార్గంగా మా గిరిజన సంఘ నాయకుడిని యాసిడ్ పోస్తా నీ నోట్లో, ఎక్కడున్నావురా అని ఏం మాట్లాడుతున్నాడో ప్రెస్లో మాట్లాడలేనటువంటి మాటలు. రమ్మంటావా అంటాడు. ఇంకా చాలా ఉంది, ఆ రికార్డింగ్ అంతా కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఈరోజు హజరత్ నాయుడు అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అంత ధైర్యంగా ఒక గిరిజన సంఘ నాయకుడు, 60 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి, కేవలం నగర మేయర్ శ్రవంతి గారికి సంఘీభావం తెలిపాడని చెప్పేసి హజరత్ నాయుడు ఎంత ధైర్యంగా మా గిరిజన నేతకు ఫోన్ చేసి నోట్లో యాసిడ్ పోస్తా నోట్లో అంటున్నాడంటే దాని వెనక ఎవరున్నారు? రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా. నీ ధైర్యంతోనే కదా అతను ఆ విధంగా మాట్లాడుతున్నాడు అని అడుగుతా ఉన్నా. ఇది సబబేనా అని అడుగుతా ఉన్నా. నీకో అంత కాపాలనుకుంటే అందరినీ బతిలాడుతున్నావు కదా. వందల మందిని నా మీద ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి బతిలాడుతున్నావా లేదా? 100 మంది నాయకుల్ని నా దగ్గరికి రావద్దు, మాకు సంఘీభావం తెలపొద్దని చెప్పి తల కిందకి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేస్తున్నావా లేదా? రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఏంది ఇది? ఎంతవరకు పోతుంది? చంద్రబాబు నాయుడు గారు గత వారం రోజులుగా గొంతు నొప్పి వచ్చేటట్టు అరుస్తా ఉన్నా. ఎప్పుడు అరికడతారు ఈ అరాచకాలు? మీరే చేపిస్తున్నారా అరాచకాలు అనే మెసేజ్ పోతా ఉంది సమాజంలోకి. ఎప్పుడు అరికడతారు ఈ అరాచకాల్ని? మా గిరిజన నేతలపై జరుగుతున్నటువంటి దాడులు అరికడతారా లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నా.